వింటర్ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు నుండి కాపాడి ఇమ్యూనిటీ శక్తిని బూస్ట్ చేసే ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయిలో అవిసె గింజలను వేసి ఇవి చిటపటలాడే వరకు వేపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇదే కడాయిలో నెయ్యి వేసి, గోధుమ పిండిని వేసి ఇది బిస్కెట్ కలర్ వచ్చే వరకు మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని కూడా పక్కకు తీసుకొని, ఇంకో గిన్నెలో నెయ్యి వేసి, అందులో డ్రై నట్స్‌ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో గోందును కూడా వేసి ఇది పేలల్లాగా వేగే వరకు వేపుకొని, ఈ గోందును కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండిలో అవిసె గింజల పొడి, ఇలాచీ పొడి, మిశ్రీ పొడి, క్రష్ చేసిన డ్రై నట్స్ పొడి, అలాగే గోందు పొడిని వేసి బాగా చేతితో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా పసుపు, అలాగే సొంఠి పొడి వేసి, ఆ నెయ్యిని గోధుమ పిండిలో వేసి మొత్తం కలిసేలాగా కలిపేసి ఉండలు చుట్టుకోవడమే. గోధుమ పిండితో చేసిన సొంటి లడ్డూలు రెడీ.